హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ నెల్లూరు స్పెషల్ కందిపప్పు పచ్చడి. ఈ కందిపప్పు పచ్చడి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతుంది. రుచి మాత్రం కమ్మగా ఉంటుంది. ఈ కందిపప్పు పచ్చడి పచ్చళ్ళన్నీ నెల్లూరులో చాలా ఫేమస్. వాళ్ళకి రోజు పచ్చడి అన్నంలో మస్ట్గా ఉండాలి. అలాంటి పచ్చళ్ళల్లో ఈ కందిపప్పు పచ్చడి ఒకటి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కందిపప్పు పచ్చడి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 100 గ్రాములు కందిపప్పు లో ఫ్లేమ్లో 6 నుండి 7 నిమిషాల వరకు వేపుకోవాలి. కలుపుతూ వేపుతూ ఉండాలి, లేదంటే కందిపప్పు మాడిపోతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 6 నుండి 7 నిమిషాల వరకు వేపుకున్నాక ఆరెంజ్ కలర్లోకి కందిపప్పు మారిన తర్వాత 10 ఎండుమిర్చి తొడిమలు తీసినవి వేసుకొని మరో నిమిషం పాటు ఎండుమిర్చి రంగు మారకుండా వేపుకొని ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. కందిపప్పు ఎండుమిర్చి వేపుకున్నవి పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జారులో వేసుకొని పించ్ ఆఫ్ చింతపండు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని 100 ml వాటర్ పోసుకొని మూత పెట్టి ఎక్కువ నున్నగా కాకుండా ఎక్కువ బరకగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి మరో 50 ml వాటర్ పోసి బాగా కడిగి ఆ నీళ్లు పోసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఇంకువ చల్లుకొని ఒక చిన్న సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని 1/2 నిమిషం పాటు అలాగే ఉంచుకొని కందిపప్పు పచ్చడిలో తాలింపు వేసుకోవాలి. అంతే, నెల్లూరు స్పెషల్ కందిపప్పు పచ్చడి రెడీ. అన్నంతో పాటు ఈ కందిపప్పు పచ్చడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఆ రుచి మాటల్లో చెప్పలేనిది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.